హలో దోస్తో, వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాక్స్. ఈ మధ్య మనం ఏం తెలుసుకోవాలన్నా సినిమాలు చూసే తెలుసుకుంటున్నాం, సినిమాల నుంచే ఇన్స్పైర్ అవుతున్నాం, సినిమాల నుంచే మంచి చెడు ఏందో చూసి మనం క్లియర్గా చెప్తున్నాం. అదే నిజమని కూడా నమ్ముతున్నాం. అయితే ఈ నమ్మకాన్నే కొందరు ఆసరాగా చేసుకొని ఆ నమ్మకాన్ని తప్పుదోవ పట్టించే విధంగా కొన్ని సినిమాలు తీస్తున్నారు. అంటే కొన్ని సినిమాలు ఎలా ఉంటాయి, నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కిస్తారు కదా. అంటే ఇప్పుడు సావిత్రి గారికి సంబంధించింది మహానటి అనే సినిమా ఉందా, అది ఆమె నిజ జీవితానికి చాలా దగ్గరలో ఉన్న సినిమా అనమాట. అలాంటి సినిమానే ఒక సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేశారు, నెట్ఫ్లిక్స్లో. ఈ సినిమాకి IC-814 ద కాందహార్ హైజాక్ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో మొత్తం 5 ఉగ్రవాదులు ఒక ఫ్లైట్ని హైజాక్ చేస్తారు. వాళ్ళ పేర్లు ఇబ్రహీం అతర్, షహీద్ అఖ్తర్ సయీద్, సన్నీ అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్రీ, షకీర్గా మన ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఇక్కడ మాత్రం ఒక 2 పేర్లు తీసేసి అక్కడ వాళ్ళ పేర్ల ప్లేస్లో హిందువుల పేర్లు పెట్టారు. బోలే అండ్ శంకర్ అని పెట్టారు. ఇక్కడే ఇప్పుడు హిందూ సమాజం అంతా బగ్గుమంటుంది. ఉగ్రవాదులకి హిందువుల పేర్లు ఎలా పెడతారని క్వశ్చన్ చేస్తుంది. డైరెక్ట్గా మన కేంద్ర సంస్థ అయిన కేంద్ర సమాచార ప్రసార శాఖనే నెట్ఫ్లిక్స్కి నోటీసులు ఇష్యూ చేసి ఎక్స్ప్లెనేషన్ అడిగే రేంజ్కి వెళ్ళింది. అంటే ఉగ్రవాదులకి హిందువుల పేర్లు ఎలా పెడతారనేదే మెయిన్ క్వశ్చన్. ఈ సినిమాని గతంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తీశారు. ఆ సంఘటన కూడా మనం తెలుసుకోవాలి. అదేందో తెలుసుకోబోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే 1999 డిసెంబర్ 24 రోజున నేపాల్ రాజధాని అయిన కాఠ్మండు నుంచి IC-814 అనే విమానం అక్కడి నుంచి మన ఇండియా రాజధాని అయిన ఢిల్లీకి రావాలి. దీన్ని 5 పాక్ ఉగ్రవాదులు హైజాక్ చేసి డైరెక్ట్గా అమృత్సర్ తీసుకెళ్ళి, అమృత్సర్ నుంచి పాకిస్తాన్లోని లాహోర్కు తీసుకెళ్ళి, లాహోర్ నుంచి దుబాయ్ మీదుగా ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో ల్యాండ్ చేయించారు. మొత్తం 190 మంది ప్రయాణికులున్న ఈ IC-814 అనే విమానాన్ని ఎందుకు హైజాక్ చేశారనుకున్నారు? మన ఇండియా జైలులో ఉన్న పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఫ్లైట్ని డైరెక్ట్గా ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ పోర్ట్లో ల్యాండ్ చేశారు. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళతో నెగోషియేట్ చేసి 190 మంది ప్రయాణికుల్ని సురక్షితంగా తీసుకొచ్చారు. కానీ మ్యాటర్ ఇక్కడ ఇది కాదు. హిందువుల పేర్లు పెట్టి ఉగ్రవాదుల్ని వాళ్ళ గురించి ఇంకా వాళ్ళు మంచి వాళ్ళు అన్నట్టు ఈ సినిమాలో ఎక్స్పోజ్ చేయడమే ఒక పెద్ద తప్పు. ఉగ్రవాదుల్లో మంచి వాళ్ళు అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? పాకిస్తాన్ని ఎవరైనా మంచి దేశం అని అంటారా? అందులోనూ హిందూ వ్యతిరేకులు బాలీవుడ్ సినిమాలో చాలామంది పెరిగిపోయారు. వాళ్ళకి ఎందుకు హిందువులంటే పడదో కూడా మనకు అర్థం కాదు అసలు. ఇప్పుడు ఈ సినిమా తీసిన డైరెక్టర్ అనుభవ్ సిన్హాని కూడా ఒక రేంజ్లో మొత్తం నెటిజన్లు వేసుకుంటున్నారు. నెట్ఫ్లిక్స్కి అయితే ఒక రేంజ్లో వాయిస్తున్నారు. అసలు ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూల మీద సినిమాలు తీసినప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి కదా. ఇష్టం వచ్చినట్టు పేర్లు మార్చేసి ఉగ్రవాదులకి హిందువుల పేర్లు పెట్టి ఉగ్రవాదులు ఏదో మంచోళ్ళు అన్నట్టు రిఫ్లెక్ట్ చేస్తే ఎలా ఊరుకుంటుంది హిందూ సమాజం? అసలు ఈ ఓటీటీల్లో రిలీజ్ అయ్యే సినిమాలకి ఒక పద్ధతి పాడు అనేది ఏం లేదు. ఇప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తారు, జనాల మీదకి వదిలేస్తారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇంకా వాళ్ళ పైన ఒక కండిషన్స్ అనేవి ఏమీ లేవు. సినిమాలను కూడా రివ్యూ చేసి వదిలారు. అసలు వాళ్ళు వదిలిన తర్వాత జనాలు తిడుతుంటే మళ్ళీ రివ్యూ చేసి దాన్ని కట్ చేసి పెడతామంటారు వాళ్ళు. ఇలాంటి సినిమాలు రిలీజ్ చేసే ముందు పర్ఫెక్ట్గా రివ్యూ చేసి రిలీజ్ చేసేలా ఖచ్చితంగా ఒక రూల్ అనేది రావాలి. అప్పుడే ఇలాంటి సినిమాలు రాకుండా ఆగుతాయి, జనాల మధ్య చిచ్చు రేగకుండా ఆగుతుంది. ఫైనల్గా ఏంటంటే ఉగ్రవాదులకి హిందువుల పేర్లు పెట్టడం తప్పు. ఇలాంటి సినిమాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. అక్కడ జరిగింది ఒకటి, వీళ్ళు చేసింది ఒకటి. దీనిపైన ప్రతి ఒక్కరూ మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్, జై హింద్.